ఓకే ఓవర్ టు హియర్ ఇస్ ప్రేమలిక. సో హాయ్ గైస్, మనం రమీజా పెళ్ళికి వచ్చాము. నా కళ్ళద్దాల మీద పడ్డారు అందరూ. యాక్చువల్గా స్టైల్ అనుకుంటారేమో, స్టైల్ కాదు, మళ్ళీ చెప్తాను ఏంటో. చెప్పు, ఏం చెప్పాలి? మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళట్లేదా? పెట్టవుగా పని. యాక్చువల్గా సంతోషి వాళ్ళ అన్నయ్య ఇవాళ ఏ ఊరు మీ అన్నయ్య వెళ్ళేది? మస్కట్ వెళ్తున్నాడు. ఇవాళ నైట్ 11:30కి వాళ్ళ అన్నయ్య ఫ్లైట్ ఉంది. సిగ్గు లేకుండా పెళ్లికి వచ్చింది, కలవడానికి వెళ్ళకపోతే ఏడిపోతుంది, కానీ కంట్రోల్ చేసుకుంటాను. అది 2 కన్నీళ్ళు చుక్కలు రాల్చు, నమ్ముతారు. ఒక కన్ను నుంచేనా చెప్పించాలా? మీ అమ్మ చూస్తుంది. అమ్మో పెట్టకమ్మా. ఇప్పుడు మరికొందరిని చూడడానికి వెళ్దాము. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ వచ్చిందండి. ఎక్స్క్యూజ్ మీ. ఏ సింధు ఇటు తిరుగు, బ్యాక్ వ్యూ ఒకటే ఉంది. ఈ బ్యూటీని గుర్తుపెట్టారా? నక్కలా ఉండేది, తోడేలా అయ్యింది. ఏటి నువ్వు ఎట్ట మాట్లాడతావు? తలిపేదాన్ని సింధు కూడా ఆపేసాం రమేషా కోసం. ఎయిర్పోర్ట్ కి 9కే లాగిన్, 9కి వెళ్ళిపోవాలంట చెక్ ఇన్. నువ్వు వచ్చేసరికి అయిపోయింది అనుకో. సిగ్గులేదని చెప్పు, అన్నయ్య కోసం లేదు. బాగా అదే వచ్చింది చేయట్లేగా. నవ్య ఏంటి ఇలాగా? నవ్య రీల్ చేయాలి. నవ్య నీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఏదో చెప్తానన్నావు జాను, ఫోన్ చూస్తున్నారా? ఏదో చెప్తానన్ను. అది స్పెట్స్ గురించి అందరూ నన్ను కమ్మదొబ్బుతున్నారు. స్టైల్ కాదు, యాక్చువల్గా ఏమైందంటే డివైస్ ప్రొటెక్షన్ తీసుకున్నాను. నైట్ షిఫ్ట్ చేస్తాను అంటే నేను స్టైల్ కోసం పెట్టుకుంటున్నాను, అందరూ అనుకుంటున్నారు. అలా అనుకోకూడదు, అమ్మకొడుతున్నారు. స్టైల్ ఎక్కువైంది జానుకి, స్టైల్ ఎక్కువైందని కాదు, ఏంటి ఎంత అందంగా తయారైందని. సర్లే, హెయిర్ బాగుంది. ఎంత చేయించావు? అది ఒకసారి ముందుగా ఎంత? 10,000 కాస్ట్? వెరీ చీప్ జాను షాంపూ కాస్ట్. పర్లేదులే. చూడండి ఎంత గ్లామరస్ గా. ఎవరైనా నిన్ను బీట్ చేయలేరు జాను. ఒకసారి నించో, డ్రెస్ మొత్తం తీద్దాం. ఒకసారి వస్తుంది, 10 సార్లు రాదు. ఇప్పుడు ఇప్పుడు ఒక లెగ్గేసి ఇట్లా అంటారు ముందుకి. బిఫోర్ ఆఫ్టరా? బిఫోర్ క్లిప్ మాకు ఇవ్వండి. కాదు, జ్యోతిగా ఒక వీడియో ఇలా దేవగడు బాగా చేస్తాడే. ఒకసారి అలా. సో ఈ లంగా ఓనీలు కట్టుకున్న వాళ్ళందరూ పెళ్లి కూతురు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. పెట్టు. పేరుకే పెళ్ళికి వచ్చారు కానీ ఒక్కళ్ళకు కూడా పెళ్లి కూతురు ఎక్కడుంది, ఎలా ఉందని ఏమీ లేదు. పెళ్లి కూతురు వచ్చిందంట నవ్య. పద, మీరు రెడీ అవుతారేంటి? నిన్ను వైరల్ చేయొద్దా? ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే రమీజా పెళ్ళి మా ఊర్లోనే, బందర్లో. పెళ్లి కొడుకుది బందర్ అంట.
దాని పెళ్ళన్న ఎక్సైట్మెంట్ కన్నా మా ఊర్లో పెళ్ళని ఎక్కువ ఎక్సైట్ అయ్యాము. నేనైతే వీళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు రీల్స్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగులు పెళ్ళికి రాలేకపోయారు బిజీ షెడ్యూల్స్ వల్ల. అందులో మన శ్రీకాకుళం చుక్క ఒకటి. వామ్మో, ఇది చూసారా, ఒక సాంగ్ పెడితే ఎగిరెగిరి డాన్స్ చేసే రమీజా ఎంతో వినయంగా అందరికీ సలాం అలైకుం చెప్తుంది. రెడీ పెళ్ళికి వెళ్ళి పెళ్లి కొడుకుని చూడకుండా వచ్చేసాము. అలా దాచేస్తే ఏం చూస్తాము. ఇదిలా ఉంటే కొంతమంది పెద్ద మనుషులు ఒక పెద్ద మనిషికి ఒక పెద్ద పని అప్పచెప్పారు. ఫోన్పే ఇదేంటి స్కానర్ అడిగాను నేను. స్కానర్ లేదా? ఐదు లేవు. దీన్ని సిగ్గుపడమని చెప్పారంట. మధ్య మధ్యలో సిగ్గుపడుతుంది, మాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అమెజాన్ నిజంగా సిగ్గుపడుతున్నారు కదా. పడాలా? జ్యోతిక అది బోని కొట్టింది. ముస్లిమ్స్లో అంటారు కదా, మ్యారేజ్ అనేది పెళ్లి కూతురు ఒక చోట పెళ్లి కొడుకు ఒక చోట అవుతుందని. సో రమీజా పెళ్ళి అయిపోయింది. రమీజా పెళ్ళికి రాని వాళ్ళు ఎవరు బాధపడకండి, మీకోసమే ఈ వీడియో పెట్టాము. అలాగే నెక్స్ట్ డే రిసెప్షన్ ఉంది. 2 రోజులు వెళ్తే భోజనాల కోసం ఉండిపోయాము అనుకుంటారని ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్ళాను కానీ 2 days 2 hours గడిచిపోయాయి. ఒకప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు గంటలు లెక్క పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇంకేముంది, మేము కూడా రిటర్న్ అయిపోతున్నాం. లైక్ చేయండి. బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ our Vizag days.